హలో గాయస్, నా పేరు కృష్ణన్. సో నాకు రీసెంట్గా ఓఎల్ఎక్స్లో జరిగిన ఒక స్కామ్ గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 100% బుట్టలో పడిపోతారు. చదువుకున్న వాళ్ళైనా సరే, ఇంకా చదువులేని వాళ్ళు అంటారా ఊరినే బకరాలు అయిపోతారు. సో ఎలాగో చెప్తాను వినండి. నేను యాక్చువల్గా ఓఎల్ఎక్స్లో OnePlus ఫోన్ ఒకటి పెట్టాను. సో అది ప్రైస్ వచ్చేసి 31,000 పెట్టాను. 11R 16GB ర్యామ్, 256 GB. సో ఏమైంది, యాడ్ పోస్ట్ చేసిన తర్వాత నాకు ఒక అతను మెసేజ్ చేశాడు. నా దగ్గర ఆ ఫోన్ ఉంది భయ్యా, కానీ అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. సో నాకు అర్జెంట్గా వేరే ఫోన్ కావాలి. నేను ప్రజెంట్ ఊర్లో లేను. మా తరపున నా చుట్టాల ఫ్రెండ్ ఒక అతను పంపిస్తాను అని చెప్పి అన్నాడు. సరే ప్రైస్ ఎంత అని అడిగితే 28,000 అని చెప్పి అన్నా. అతను 100 రూపీస్ కూడా బేరం ఆడకుండా ఓకే చేశాడు. సో నాకు అక్కడ కొంచెం స్ట్రైక్ అయింది, కానీ అంత పట్టించుకోలేదు. సర్లే, నాకు ఎవడో బకరాగడ దొరికాడులే, అమ్మిపాడు ఒక వచ్చి అని చెప్పి అనుకున్నా. తీరా చూస్తే మనం బకరాలు అవుతున్న విషయం మనకు లేట్గా తెలిసిందనమాట. అది ఎలాగో చెప్తున్నానండి. సో ఏంటంటే అతను కూడా సేమ్ నేనుండే లొకేషన్లోనే ఓఎల్ఎక్స్లో సేమ్ OnePlus 11R ఫోన్ పోస్ట్ చేశాడు అనమాట యాడ్. సో యాక్చువల్గా అతని దగ్గర ఆ ఫోన్ లేదు, కానీ అతనికి వచ్చే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్స్ని నా వైపు డైవర్ట్ చేస్తున్నాడు. ఓకేనా, మీకు అర్థమైందా? సో అలాగా ఒక అతను నా దగ్గర పంపించాడు. అతను నాకు చెప్పడం ఏంటంటే అతను తన రిలేటివ్ అని చెప్పి అన్నాడు, కానీ రిలేటివ్ కాదు. అది నాకు తర్వాత అర్థమైంది. ఎప్పుడంటే అతన్ని ఒక చోట దగ్గరికి రమ్మన్నాడు. అతను వెళ్ళాడు. అక్కడికి అవతల మనిషి ఫోన్ చేసి మీరు కూడా ఆ లొకేషన్ దగ్గర రండి అని చెప్పి అన్నాడు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళే మధ్యలో దారిలో, అన్న నాకు అమౌంట్ కొంచెం తక్కువ అయ్యి మా రిలేటివ్ వస్తున్నాడు కదా, అతను మీరు ప్రైజ్కి యూజ్ ఏం చెప్పద్దు, కొంచెం నాకు అమౌంట్ తక్కువ అయ్యి నేను ఆయనతో కొంచెం అమౌంట్ తెప్పించుకొని మిగతా డబ్బులు మొత్తం నేను మీకు కొట్టేస్తాను అన్న అని చెప్పి అన్నాడు. మీరు ఫోన్ ఇచ్చే లోపలే. సరే ఫోన్ ఇచ్చే లోపల కొడతాడు కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ ఫోన్ అతను చూసుకున్నాడు, అంతా చెక్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైందంటే అతను కొంత అమౌంట్ అవతల మనిషి కొట్టాడు. నాతో ఎవడో అయితే ఫోన్లో మాట్లాడుతున్నాడో వాడు కొట్టేశాడు అనమాట. సో ఏంటంటే వాడు స్కామర్. అది అతను ఏమంటున్నాడు, మీ చుట్టాల అబ్బాయి కదండి, అమౌంట్ అతను కొట్టేయమంటే నేను అతను కొట్టేశాను, ఫోన్ నేను తీసుకుంటానండి అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఇద్దరం బకరాలేము. ఆడికి ఏం తెలియదు, మనకి ఏం తెలియదు, ఇద్దరం అమాయకులమే. కానీ దీన్ని మొత్తం ఆడిచ్చింది మాత్రం అదర్ పర్సన్ ఎవరైతే ఫోన్లో ఉన్నాడో అతను అనమాట. సో అలాగా సార్, నాకు ఆ మనిషి మీరు రిలేటివ్స్ అని చెప్పి అన్నాడు. సరే మీరు వచ్చి ఫోన్ చూసుకుంటారు అని చెప్పి అన్నాడు. అతను నాకు అమౌంట్ కొడతా అని చెప్పి అన్నాడు. మీ దగ్గర కొంచెం అమౌంట్ అప్పు తీసుకొని అతను మొత్తం నాకు కొడతానని చెప్పి అన్నాడు సార్ అని చెప్పంటే, అలా కాదండి, మీరు అతనికి చుట్టాలని చెప్పి నాకు చెప్పాడు. సో అమౌంట్ నేను అతను కొట్టేశాను, ఇప్పుడు ఈ ఫోన్ నేను తీసుకుంటానండి అని చెప్పి అన్నాడు. సో ఏంటంటే ఇక్కడ ఇద్దరు మోసపోయాం. సో ఏంటంటే స్టేషన్కి వెళ్ళి ఇది చేసి మొత్తం అంతా అయిపోయింది. సో ఏంటంటే ఇలాంటి స్కామ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి ఈ మధ్య. సో ఏంటంటే అవతల మనిషి ఏంటంటే పాపం తక్కువకి వస్తుంది కదా అని చెప్పి అతను వచ్చేస్తున్నాడు. మనం ఏంటి 31,000 ఫోను మనకి 22,000-23,000 వస్తే చాలని చెప్పి అనుకున్నాము. 28,000కి వస్తుంది కదా అని చెప్పి మనం అత్యాసపడి మనం వెళ్తున్నాము. సో ఏంటంటే అక్కడ ఇద్దరం లాక్ అయిపోతున్నాము. ఎవడైతే స్కామర్ ఉన్నాడో వాడు బెనిఫిట్ అవుతున్నాడు. యాక్చువల్గా ఇవి నార్త్ వాళ్ళు చేసేవాళ్ళు ఇదివరకు బాగా, కానీ ప్రజెంట్ మన తెలుగుడే అతను, మరి అతని నంబర్ కూడా నా దగ్గర ఉంది. సో మన తెలుగు వాళ్ళే మన వాళ్ళు మోసం చేస్తున్నారు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది చదువుకున్న వాళ్ళు కూడా ఊరికనే ట్రాప్లో పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడన్నా మీరు ఫోన్ అమ్మాలి అనుకుంటే ఎవరైతే ఆ పర్సన్ మీతో మాట్లాడుతున్నారో అతనే డైరెక్ట్గా వస్తేనే మీరు అతనికి ఫోన్ చూపించండి. అంతేగాని మా చుట్టాలు అతను వస్తున్నాడు, ఇతను వస్తున్నాడు, మీకు అమౌంట్ నేను ఫోన్పే చేస్తాను, అతని దగ్గర నేను కొంచెం కొట్టించుకుంటాను, ఇది చేస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫామ్గా ఆలోచించండి. అసలు ముందుకు కూడా వెళ్ళొద్దు. ఇది గైస్, ప్రజెంట్ ఈ రోజుకి నాకు ఎదురైన ఇది ఒక స్కామ్ గురించి మీకు చెప్పాను.
మళ్ళీ నెక్స్ట్ డే మీకు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్ బయట జరుగుతున్నవి 1 బై 1 చెప్తాను. అన్నీ తెలుసుకోండి. కన్ఫామ్‌గా ఇవి ఏదో ఒక రోజు మీకు ఎదురు పడతాయి. ఆ టైంలో ఏంటంటే నేను చెప్పిన వీడియో మీకు గుర్తొచ్చి మీరు అలర్ట్ అయితే నాకు అదే హ్యాపీ. సో నా వీడియో వల్ల ఎవరన్నా ఒకళ్ళైనా సేవ్ అవుతారు. అదే నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. సో కేర్ఫుల్గా ఉండండి. ఇంకోసారి ఎప్పుడన్నా OLXలో యాడ్ పోస్ట్ చేసినా కూడా 1కి 2 సార్లు అవతల మనిషి జెన్యూన్ పర్సనా కాదా అని చెప్పి మీరు థింక్ చేసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. కొత్తగా పెట్టిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. థ్యాంక్ యూ.